వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తొలగిపోబోతున్నాయి. కనకదుర్గమ్మ వారధి ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత ఆ ప్రాంతంలో దాదాపుగా ట్రాఫిక్ కష్టాలన్నీ తొలగిపోయాయి. 10 సంవత్సరాల పోరాటంతో ఎట్టిగలకు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వచ్చింది. అయితే ఇటీవల గొల్లపూడి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే విజయవాడ హైదరాబాద్ రహదారిని 6 వరుసలుగా నిర్మిస్తూ ఉన్నారు. డిపిఆర్ సిద్ధమైంది, టెండర్లు పిలిచారు, పనులు కూడా ప్రారంభించారు. అయితే ముందుగా గొల్లపూడి వరకే ఆ యొక్క 6 లైన్స్ సంబంధించి జాతీయ రహదారి విస్తరించాలని భావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఆ 6 లైన్స్ భవానీపురం వరకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక ఇబ్బందల్లా బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఈ హైదరాబాదు, ఈ మచిలీపట్నం ఏదైతే పూణే మచిలీపట్నం హైవే ఉందో ఆ హైవేలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు 14 కిలోమీటర్లు కేవలం 4 లైన్లు ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సిటీలో ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పటమట ఈ ప్రాంతాల్లో చాలా ఇరుగ్గా ఉంది. భూసేకరణ చేయడానికి కూడా గజానికి 2 లక్షల పైన అడుగుతూ ఉన్నారు చాలామంది, ఎందుకంటే కమర్షియల్ కాబట్టి. గతంలో విస్తరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ రోడ్ల సర్వీస్ రోడ్లు అసలు లేనేలేవు. నిత్యం ప్రమాదాలు. ప్రతి సంవత్సరం 260 మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ 14 కిలోమీటర్లలో. ఇక జాతీయ రహదారుల సంస్థ ఒక నిర్ణయానికి వచ్చింది. బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు దాదాపుగా సిద్ధమైంది. దీనికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ 6 లైన్స్ 4 లైన్స్ దీనికి సంబంధించి 2 ప్లాన్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని రాబోయే కొద్ది రోజుల్లోనే ఫైనల్ చేయబోతున్నారు. ఈ కారిడార్ కనుక పూర్తయితే విజయవాడ నగరంలో దాదాపుగా ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే వెస్ట్ బైపాస్ ఇప్పటికే 50% అందుబాటులోకి వచ్చింది. రాబోయే 2 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే వాళ్ళు, కోల్కతా నుంచి చెన్నై వెళ్ళే సరుకు రవాణా మొత్తం వెస్ట్ బైపాస్లో వెళ్ళిపోతుంది. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ నగరంలోకి రాకుండా విశాఖపట్నం వెళ్ళే వారికి కూడా సదుపాయం దొరుకుతుంది. వెస్ట్ బైపాస్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఇక ఈ బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు ఎలివేటెడ్ కారిడార్ కూడా అందుబాటులోకి వస్తే బందర్ పోర్టుకి పెద్ద ఎత్తున వాహనాలు వెళ్ళినా కూడా నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఇక బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏలూరు రోడ్లో నోవాటెల్ హోటల్ దాకా ఫ్లైఓవర్స్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత రామర్పాడు నుంచి నిడమానూరు వరకు కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతంలో కూడా కారిడార్ నిర్మించాలని ప్రయత్నాలు చేశారు. అయితే మెట్రో రైలు రాబోతా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్స్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే ఈ ఫ్లైఓవర్స్ నిర్మిస్తే మెట్రో ఇంకా హైట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాని ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రామార్పాడు నిడమానూరుకు సంబంధించి ప్రస్తుతానికైతే ఆ ప్లాను నిలిపివేశారు. మెట్రో క్లియర్ అయిన తర్వాత దానికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.